హాయ్ అండి, రైతు సోదరులకి నా నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు 4వ దఫ ఎరువులైతే వేస్తున్నాను. అది 4వ దఫ ఎరువులు దేనికి వేస్తున్నానా, ఏం పిండి వేస్తున్నానా, ఏం గొలుకులు వేస్తున్నానా మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను. ఇప్పుడు మనం 3 దఫాలు ఎరువులు అయితే వేసాము. ఇప్పుడు 4వ దఫ వేస్తున్నాం. దేనివల్ల అంటే చూడండి, ఇంకా కరుకు మోపు ఉంది. కొన్ని ముదురు కర్ర అయితే కరుకు మోపు ఉంది. ఇక్కడ ఇంకా చిన్న పిలకలు ఉన్నాయి. అమ్మడికి రావాలి. ఈ సైడు చిన్న పిలకలు ఉన్నాయి కదా, ఈ పిలకల కోసం మనం లాస్ట్ దఫా ఎరువులు అయితే వేస్తున్నాం. చూడండి, ఇంకా ఈ కరుకు మోపు వేలేకి కరుకు మోపు ఉంది, ముదురు కర్ర అయితే కరుకు మోపు ఉంది. ఇది పిలకలు అనమాట. దీనికోసం మనం పిండి అయితే వేసుకోవాలి. మనం ముందు కర్ర కరుకు మోపేసి ఉంది అనుకొని మనం పిండి కానీ ఆపేస్తే ఆ పిలక పుష్టిగా వచ్చేదానికి అవకాశం ఉండదండి. అందుకని లాస్ట్ దఫా అయితే నేను 4వ దఫా అయితే ఎరువు అయితే వేస్తున్నాను. పొలం కూడా కొద్దిగా ఎరుపు దాల్లో ఉన్నాయి. మనం ఎన్ని తీసి వచ్చేలేకే ఇంకా ఎర్రంగా వచ్చేస్తుంది. ఆ పిలక కూడా పుష్కలంగా రాదనమాట. అందువల్ల మనం లాస్ట్ దఫా చూసుకొని పిలకలు ఉన్నాయా లేవా చూసుకొని లాస్ట్ దఫా అయితే ఎరువులు అయితే చల్లుకోవాలి. ఇప్పుడు నేనైతే పొటాసు, యూరియా, గొలుకులు 3 అయితే లాస్ట్ దఫా ఎరువు అయితే వేస్తున్నానండి. ఆ గొలుకులు ఏం గొలుకుల, పొటాసు, యూరియా కలిపే విధానం మీకైతే వీడియో ద్వారా చూపిస్తాను. రాండి ఫ్రెండ్స్. చూడండి, యూరియా, పొటాసు, గొలుకులు ఈ మూడు కలిపి పొలంలో అయితే చల్లుతున్నానండి. యూరియా వచ్చేసి నాది 40 సెంట్లు భూమి కాబట్టి 3 దఫాలు ఎరువు అయితే వేసేస్తున్నాను. ఇది 4వ దఫా ఎరువు. ఎక్కువ వేసుకున్నా కూడా పొట్ట తీసుకొచ్చేలాకే మరి ఈ పొలం చూడండి ఎంత నలుపులో ఉందో చూడండి. ఆ పొలానికి మన పొలానికి ట్రాలీ చేయండి మీరే. అది ఎరుపులో ఉంది, ఇది నలుపులో ఉంది. ఆ దశకి రాకూడదు. అంటే మనం ఎన్ని తీసే కేజీలకి వచ్చేలాకి ఎరుపు డాలుగా ఉండాలి. అందుకని నేను మితంగా అయితే నత్రజని, తర్వాత పొటాషియం, గొలుకులు అయితే వేస్తున్నానండి. ఈ నత్రజని వచ్చేసి ఒక 10 కేజీలు తీసుకుంటున్నాను. పొటాస్ వచ్చేసి ఒక 6 కేజీలు. అంటే పొలం తక్కువ కాబట్టి విడిగా అయితే కొనుక్కున్నానండి. పొటాస్ రేటు అధికంగా ఉంటుంది. అంతకుముందు పొటాసు 600కి 650కి వచ్చేది. ఇప్పుడు దుక్కిపిండి అంటే భాస్వరం కంటే పొటాసు ఎక్కువ రేటు ఉంది. అందుకని ఎక్కువగా ఈ పొటాస్ అయితే రైతులైతే వాడాలంటేనే భయంగా ఉందన్నమాట ఈ రేటు వల్ల. ఈ పొటాసు పైరులో చల్లిన వల్ల పైరు దృఢంగా ఏర్పడద్దండి. అంటే
మిథున్ తీసుకోరానిది అనమాట. మనం వేసేది నత్రజని, పొటాస్ అనమాట. ఈ నత్రజని పశానికి తీసుకొని వస్తుంది అనమాట. కర్రని పశానికి తీసుకొని వస్తుంది. మరీ పశానికి తీసుకురాకుండా ఉండేదానికి ఈ పొటాస్ అయితే లాస్ట్ తప్ప వేస్తారండి. తర్వాత గింజ నాణ్యత, పుష్టిదనం అన్నీ బరువు కూడా వచ్చేదానికి ఇవి కృషి చేస్తుంది అనమాట. ఈ పొటాస్ చూసేదానికి చూడండి, ఈ ఎర్రమట్టినట్టే ఉంది, ఈ చక్కెరకి రంగు పూసినట్టే ఉంది పొటాస్. తర్వాత గొలికలండి. ఇది 5 కేజీల గొలికలు. ఐదు కేజీలండి. గొలికల పేరు వచ్చేసి చూడండి, కంపెనీ తయారు చేసిన వారు పిఆర్ ఆగ్రో కెమికల్ ప్రైవేట్ లిమిటెడ్. గొలికల పేరు వచ్చేసి ఫ్రాగ్ ఫార్మర్ 4G గొలికలండి. తర్వాత ఈ గొలికల్లో ఉండేది కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్ 4% జిఆర్లో ఉందండి. ఇది ఈ గొలికలు వచ్చేసి దేనికి పనిచేస్తాయి అంటే పచ్చపురుగుకి, లద్దె పురుగుకి, తర్వాత మోంపెప్పుకి ఈ గొలికలు అయితే పనిచేస్తాయండి. లాస్ట్ తప్ప గొలికలు అయితే వేస్తున్నాను. ఈ మూడిట్లకైతే పనిచేస్తాయి. పచ్చ పురుగండి, ఇది ఎన్ని మీద ఉండే పురుగండి. ఇది కూడా ఈ రెండిట్లకైతే పనిచేస్తుంది. మోంపిప్పికి కూడా పనిచేస్తాయండి. 2 దపాలు అయితే గొలికలు అయితే వేస్తున్నాను. ఇది మూడో దప అయితే 5 కేజీల గొలికలు అయితే వేస్తున్నానండి. ఈ కెల్డాన్ గొలికలు ఉన్నట్టే ఉన్నాయండి. ఇవి కెల్డాన్ గొలికలు. వాసన వస్తున్నాయా? చూడండి, నత్రజని, పొటాషియం గొలికలు ఏ రంగులోకి వచ్చేసి ఉన్నాయో చూడండి. కలిపేటప్పుడు గొలికలు కలిపేటప్పుడు మటుకు చేతులకి గాయాలు ఉండకూడదండి. గాయాలు కానీ ఉంటే లోపలికి శరీరంలోకి, బాడీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. పొటాష్ చల్లేటప్పుడు ఇప్పుడు మంచు కాలం కాబట్టి ఉదయాన్నే ఈ పొటాసు చల్లితే మొత్తం ఆకుల మీద పడిపోద్దండి. ఆకుల మీద పడిపోతే మచ్చ ఏర్పడిపోద్ది. బీపీటీకి ఎక్కువగా అగ్గి తెగులు ఆశిస్తుంది కాబట్టి ఈ పొటాసు ఆకుల మీద పడినప్పుడు అగ్గి తెగులు మచ్చగా ఏర్పడిపోద్ది అన్నమాట ఆ మంచుకి. అప్పుడు మనకి అర్థం కాదు ఇది తెగుల లేకపోతే పొటాస్ మరకలా అని అర్థం కాదు. అందుకని మధ్యాహ్నం నుంచి మంచు తగ్గిన మాట ఈ పొటాస్ అయితే చల్లుకోవాలండి.
గొలికలు జల్లేటప్పుడు కంపల్సరిగా తలకి టవల్ చుట్టుకోవాలి. తర్వాత చేతులకు కూడా గ్లౌజులు అయితే వేసుకోవాలండి. కానీ నాకైతే లేవు, కానీ వేసుకోలేదు. కంపల్సరిగా మాస్క్ కూడా ముక్కులకి ఆవిరి కొట్టకుండా మాస్క్ కూడా వేసుకోవాలండి. అయితే ఈ గొలికలు చల్లి అదే డోకులు తల తిరగటం అవన్నీ వస్తున్నాయండి. చాలా వరకు మా ఊళ్ళో కూడా చాలా వరకు కూడా జరుగున్నాయి. కానీ ఇలాంటి మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు జాగ్రత్త పడవచ్చండి. గొలికలు చల్లేటప్పుడు మటుకు కంపల్సరిగా చేతికి గ్లౌజులు తర్వాత మాస్క్ కంపల్సరిగా వేసుకొని చల్లండి. మీకైతే చూపించాను ఎలా కలుపుకోవాలి. పొటాష్ దేనికి పనిచేస్తుంది, నత్రజని దేనికి పనిచేస్తుంది, గొలికలు దేనికి పనిచేస్తాయి మీకైతే ఈ వీడియో ద్వారా చెప్పానండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.